టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్. యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్ మరియు శ్రేయాస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. ఈ సమయంలో కోహ్లీ, రోహిత్ కూడా రంజీలో ఆడాలని అభిప్రాయపడ్డారు కీర్తి ఆజాద్. గతంలో ఇషాన్ కిషన్ గ్రేడ్ సిలో, శ్రేయాస్ అయ్యర్ గ్రేడ్ బిలో ఉన్నారు. అయితే కొంతకాలంగా ఈ స్టార్ బ్యాట్స్మెన్లను దేశవాళీ క్రికెట్లో పాల్గొనాలని బీసీసీఐ హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో బీసీసీఐ వారిద్దరిపై చర్యలు తీసుకుంది. కాగా బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించాడు కీర్తి ఆజాద్. ఇది చాలా మంచి నిర్ణయం. అందరూ రంజీ ట్రోఫీ ఆడాలి. ఖాళీగా ఉన్నప్పుడల్లా అది రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా, ఇంకెవ్వరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ దేశవాళీ టోర్నీలో ఆడాలని సూచించాడు. గతంలో బిషన్ బేడి, మదన్ లాల్, అమర్నాథ్, చేతన్ చౌహాన్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రితో సహా నేను దేశవాళీ క్రికెట్ ఆడామని చెప్పారు ఆజాద్. మరోవైపు ఇషాన్ అయ్యర్ విషయంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాడు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ. ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ టెస్ట్ అరంగేట్రం తర్వాత ఏకైక రంజీ మ్యాచ్ ఆడగా, రోహిత్ శర్మ చివరిసారిగా 2015లో రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.